ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, నీ మెచ్చు బహుమతులునే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులునే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నీ ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
నా కంటబడగానే ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో. స్తోత్రం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. నీదు రాజు నీతితో, నీదు రాజు నీతితో, దోషమేమి లేకయే వచ్చుచుండే, నీదు రాజు నీతితో, దోషమేమి లేకయే వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, ఇదిగో నీ
రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. రక్షణ గలవాడుగా అక్షయుడగు యేసుడు, రక్షణ గలవాడుగా అక్షయుడగు యేసుడు, దీక్షతోడ యెరూషలేం వచ్చుచుండే, దీక్షతోడ యెరూషలేం వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. సాత్వికుండు ఈ భువి అత్యంత మగు ప్రేమతో, సాత్వికుండు ఈ భువి అత్యంత మగు ప్రేమతో, నిత్యరాజు నరులకై వచ్చుచుండే, నిత్యరాజు నరులకై వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. దీన నరుడు నీ ప్రభు, ఘనత కలిగిన దేవుడు, దీన పరుడు నీ ప్రభు, ఘనత కలిగిన దేవుడు, ప్రాణమీయ పాపులకై వచ్చుచుండే, ప్రాణమీయ పాపులకై వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇలను గాడిదనెక్కియే బాలుర స్తోత్రములతో, ఇలను గాడిదనెక్కియే బాలుర స్తోత్రములతో, బలుడగు నీ ప్రభు వచ్చుచుండే, బలుడగు నీ ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. దావీదు కుమారుడు దేవుడు పాపులకు, దావీదు కుమారుడు దేవుడు పాపులకు, జయ గీతములతో వచ్చుచుండే, జయ గీతములతో వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము, యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము. యేసుడిలా వచ్చుచుండే, హల్లెలూయా, యేసుడిలా వచ్చుచుండే, హల్లెలూయా. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు,
రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమున కర్తయైన యేసయ్యా మనండ. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మనండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఏరిక గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె వచ్చిన, అపవాది అయిన సైతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్ర సింహమైన యేసయ్యా మనండ. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఆమేన్. ప్రియుల చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధించుకోవడం చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాము. దాని గురించి కూడా మనం పాట పాడాము. అలాగే యేసుక్రీస్తు తిరిగి లేచి మహిమ అనుభవంలో త్వరగా వస్తాడు అలాంటి విషయం అంతా మన పాటల ద్వారా కూడా గొప్ప మెసేజ్ అయిపోయింటే దేవునికి స్తోత్రం. సరే, మంచిది. దేవునికి వందనాలు. హల్లెలూయా, స్తోత్రం. ప్రియులారా, మనం నిన్న చదివిన వదనం రోమ రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వదనం ప్రియులారా మనం చదువుకొని పరిశుద్ధాత్మ సహాయంలో ఆధారపడి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం ప్రార్థన పూర్వకంగా ధ్యానిస్తాం. చదువు. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము
వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమె. కాబట్టి ఇప్పుడు ఇలా మనల్ని యేసుక్రీస్తు మనల్ని ప్రేమించామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకు అత్యధిక విజయం ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అక్కడ చూసినట్లయితే మామూలు విజయం కాదు, విజయం అనే కాదు, అత్యధిక విజయం అంటే గొప్ప విజయం మనకు ఉందన్నమాట. అంటే దానికి అర్థం ఏదో ఒక రోజు మనం విజయం పొందాలని కాదు, ప్రతిరోజు మనకు విజయం అన్నమాట. పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా మనం నడిచినట్లయితే ప్రతిరోజు మనకు పాప నియమాన్ని, లోగాశలను, సాతను ఒక తొందరలు అన్నిటిను ప్రియులారా మనం జయించుకొని ప్రియులారా మనకు బ్రతకొచ్చు అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి మనం నడిచినప్పుడు. ఇప్పుడు బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మతో కలిసి నడిచిన వారు దేవుని పిల్లలం అనమాట. ఇప్పుడు మన సువార్త రక్షణ పొందినప్పటి నుండి దేవుని పిల్లలుగా మార్చబడాము. ఇప్పుడు దేవుని కుమార్తెగా ప్రియులారా మన అన్నదినం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మను మనం పఠించుకోవాలి అనమాట. కాబట్టి రక్షణ పొందిన ప్రియులారా మనలో పరిశుద్ధాత్మదోడు వచ్చి నివాసం చేస్తాను అనమాట. అది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మనకు సహాయం చేస్తాడు అనమాట. పరిశుద్ధాత్మదోడు మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. ఎల్లప్పుడు ప్రియులారా కొన్నిసారి మనం అనుకున్నారేమో ఫలానా మనుషులు మనకు సహాయం చేస్తారని. కొందరు మనుషుల ద్వారా కూడా దేవుడు కొన్నిసారి మనకు సహాయం చేస్తారు అన్నప్పుడు కూడా ప్రియులారా ఎల్లప్పుడూ మనకు సహాయం చేసేది పరిశుద్ధాత్మదోడు. ఎల్లప్పుడు ప్రియులారా ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు అనమాట, ఎల్లప్పుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మలో ప్రియులారా మనం అదేంగా ప్రియులారా మనం ఆధారపడాలి. హల్లెలూయా. మనం పరిశుద్ధాత్మలో ప్రియులారా అన్నదైనా ఆధారపడాలి. ఇప్పుడు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించాము కాబట్టి మనం హోలీ స్పిరిట్ లో ఆధారపడాలి. హోలీ స్పిరిట్ మనలో ఉన్నాడు, హోలీ స్పిరిట్ మనతో మాట్లాడతారు. ఇప్పుడు హోలీ స్పిరిట్ దేవుని పిల్లలను హోలీ స్పిరిట్ నడిపిస్తాడు. హోలీ స్పిరిట్ దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తానన్నమాట. కాబట్టి మీరు ఎంతమంది అనుదినం పరిశుద్ధాత్మ దేవునిలో మీరు ఆధారపడుతున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్న వ్యక్తులు జయ జీవితం వారు తప్పకుండా అనుభవిస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు యేసుక్రీస్తును సమాధి నుండి తెలియలేపిన ఆ గొప్ప పరిశుద్ధాత్మదేవుడు మనలో నివాసం చేస్తున్నమాట. కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధాత్మదేవుడు ప్రియుల జయంతో నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం ఆధారపడాలి. పరిశుద్ధాత్మలో సజీవుడైన యేసుక్రీస్తులో మనం ఎక్కువ ఆధారపడాలి అనమాట. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే మనుషులు ఎక్కువ, దేవుని కంటే ఎక్కువ మనుషులు ఆధారపడతారు. దేవుని కంటే ఎక్కువ ప్రియులారా మనం దేని మీద ఎక్కువ ఆధారపడదు. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలన్నమాట. మొదట బైబిల్లో రాయబడింది, మొదట రాజ్యం ఇది బెదగుడే. మొదట ఫస్ట్ మనం దేవుళ్ళు ఆధారపడాలి. మనుషులతో కూడా మన విషయాలు, ప్రార్థన విషయాలు చెప్పడం తప్పు కాదు, కానీ ఫస్ట్ ప్రయారిటీ ప్రియులారా దేవుల్లో ఫస్ట్ మనం దేవుళ్ళు ఆధారపడడం నేర్చుకోవాలి. ఎందుకంటే మన దేవుని కంటే దేవుడు అలాగే ఇంకా ఎవరు లేదనమాట. మన యేసుక్రీస్తు లాగే ఇంకెవరు లేదు. మనల్ని ప్రేమించడానికి, మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రియులారా ఇంకా ఎవరు లేదనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని అర్థం చేసినట్టు ఎవరు అర్థం చేసుకోలేదు. సో మనకు కూడా మనల్ని పూర్తిగా ప్రియులారా మన అర్థం కాదేమో, లేదు మన గురించి కూడా అన్ని విషయాలు మనకు పూర్తిగా మనం తెలియలేదు. కాబట్టి దేవునికి తెలుసు అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు అని ఎరిగిన దేవుడు అనమాట. దేవుడు సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, సజీవుడు అని దేవుడు. కాబట్టి ప్రియులారా మనం పూర్తిగా దేవునిలో ఆధారపడడం నేర్చుకోవాలి. కానీ కొందరు చాలా బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారంటే, వారు ఆ బుద్ధి ఎక్కువ ఉంది కాబట్టి కావచ్చు, లేదంటే చక్కని ఆరోగ్యం ఎక్కువ ఉంది కాబట్టి కావచ్చు, లేదంటే డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి కావచ్చు, లేదంటే లోక జ్ఞానం చదువు ఎక్కువ ఉంది కాబట్టి కావచ్చు, వారు మనుషుల్లో కానీ దేవుని కంటే ఇక వేరే దాని మీద ఆధారపడడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. కొందరు మనుషుల మీదే ఆధారపడతారు, కొందరు మనుషుల మీదే దేవుని కంటే ఎక్కువ ఆధారపడతారు, కొందరు దేవుని కంటే డబ్బు మీద ఎక్కువ ఆధారపడతారు, కొందరు ఆస్తి మీద దేవుని కంటే ఎక్కువ ఆధారపడతారు. కాబట్టి ప్రియులారా మనం చేంజ్ చేయాలన్నమాట. దేవునిలో మనం ఆధారపడడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ వలన అన్నదినం నేర్చుకోవాలి. దానికి అర్థం మనుషులు వద్దనే కాదు, మనుషులు మనం రెస్పెక్ట్ చేయాలి. వారితో మనం పరిశుద్ధులతో మనం సహవాసం చేయాలి, వారిని రెస్పెక్ట్ చేయాలి. ప్రియులారా మన బాధ్యత చేయాలన్నమాట. కానీ అయినప్పుడు కూడా మనం ఆధారం దేవుడు ఉండాలన్నమాట. అలాగే మన హృదయాన్ని మనం దేవుడు సిద్ధపరిచినాక, మన హృదయాన్ని దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవునిలో ఆధారపడి అన్నదినం బ్రతకడమే చాలా సింపుల్ లైఫ్ అనమాట. అంటే ఈజీ జీవితం, లేదు మన బ్రతుకు జయ జీవితం. ప్రియులారా మనం కోరుతున్న వారుగా మనం ఉంటే
ప్రియులారా మన పరిశుద్ధాత్మలో యేసుక్రీస్తులో అనుదినం ఆధారపడి నేర్చుకోవాలి, తప్పకుండా నేర్చుకోవాలి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూసినట్లయితే చాలా చదువు జ్ఞానం కలిగిన వ్యక్తి అయినప్పుడు కూడా ప్రియులారా గలాతీయులకు రాసిన 2వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, ఆమె నా కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసుక్రీస్తులో ఆధారపడినట్టు చెప్తున్నాను అనమాట పౌలు, అపోస్తలుడైన పౌలు. అంటే యేసుక్రీస్తులో ఆధారపడామన్నమాట. కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తులో ప్రియులారా మనం ఆధారపడి అనుదినం పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రియులారా మనం బ్రతకవచ్చు. అది చాలా ఉన్నతమైన జీవితం అనమాట, చాలా గొప్ప జీవితం అది. లేదు అనుదినం కాబట్టి అది సాధ్యం అనమాట, అసాధ్యమైనది కాదు, సాధ్యం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాస చేస్తున్నాడు. దానికి అర్థం మనం అనుదిన దేవుని స్వరం విని బ్రతకడం అనమాట. దేవుడు ఏదైతే మాట్లాడతారో అంతే, అదే మనం చేసుకోవాలి. దానికంటే అట్టు లేదు ఒట్టు లేదు అనమాట. అలాగే అనుదినం దానిలో ఇంక్రీస్ అవ్వాలన్నమాట. దేవుని స్వరం వినాలి. కాబట్టి దేవుని ప్రేమించిన వారికి అది సాధ్యమవుతుంది. దేవునితో సమయం గడుపుతున్న వారు తప్పకుండా దేవుని స్వరం వారికి వినబడతాయి అనమాట. లేదు కాబట్టి దేవుని స్వరం విని ఆధారపడి ప్రియులారా అనుదినం మనం బ్రతకాలి. ఇప్పుడు ఏ సమస్యలో మీరు వెళుతున్నారేమో కానీ దాని మధ్యలో కూడా ఆ సమస్యలు మధ్యలో కూడా ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు జయంతో నడిపిస్తాడు. సమస్యలు మీ చుట్టూ అంటే సమస్యలు ఉండవచ్చాను, చుట్టూ కరువులు లేదంటే సమస్యలు రకరకాల ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. అయినా కానీ పరిశుద్ధాత్మతో కలిసి దాని మధ్యలో జయంతో బ్రతవచ్చు అనమాట. ఇది పరలోకం అనుభవించుకొని అంటే దేవుని రాజ్యం అనుభవించుకొని సంతోషంతో సమాధానంతో దేవుని కాపుదలను అనుభవించుకొని హాయిగా ప్రియులారా క్రీస్తునందు పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా దేవుడు నడిపించిన వారు అందరూ బైబిల్ గ్రంథం రోమీయులకు రాసిన 8వ అధ్యాయంలో కూడా రాయబడింది, దేవుడు నడిపించిన వారు దేవుని పిల్లలని. ప్రియులారా వారు దేవుని పిల్లలు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన వారందరూ దేవుని పిల్లలని రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం దేవుని పిల్లలుగా ఉన్న మనం బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనకు కొన్ని శ్రమలు కూడా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 17వ వచనం ప్రియులారా మనం చూస్తుంటే రోమీయులకు రాసిన పత్రిక ప్రియులారా 8వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుతారా? మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. మన యేసుక్రీస్తుతో పాటు ప్రియులారా బ్రతికినప్పుడు కొన్ని శ్రమ అనుభవం కూడా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, మనం పిల్లలమైతే అంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్న వారందరి పిల్లలమని రాయబడింది. కాబట్టి మనం పిల్లలమైతే, కాబట్టి మనం అందరి వాక్యం విన్నా మనం అందరి దేవుని పిల్లలం అనమాట. పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. కాబట్టి క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. కాబట్టి ప్రియులారా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుని పిల్లలుగా ఉన్న మనం శ్రమ అనుభవం అంటే యేసుక్రీస్తుతో అంటే పరిశుద్ధాత్మతో కలిసి నడిచినప్పుడు, యేసుక్రీస్తు కొరకు నడిచినప్పుడు కొన్ని శ్రమ అనుభవాలు ఉంది అన్నమాట. కాబట్టి ఆ శ్రమ అనుభవాల గురించి ప్రియులారా మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలోనే రాయబడింది. ఆ శ్రమ అనుభవంలో కొన్ని శ్రమ అనుభవాలు ప్రియులారా రాయబడింది. స్తోత్రం. అది ప్రియులారా మనం చూస్తున్నాము. 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబావువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, గడ్గమైనను మనను ఎడబావున. ఇప్పుడు యేసుక్రీస్తును ప్రియులారా మనం వెంబడించినప్పుడు సువార్త రక్షణ పొందిన ఆ రోజే మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించానమాట. మన ఆత్మలో పరిశుద్ధాత్మ వలన క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనం కలిగిన వారుగా ఉన్నామన్నమాట. ఇప్పుడు దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. కానీ అయినప్పుడు కూడా ప్రియులారా పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తుతో నడిచినప్పుడు కొన్ని శ్రమ అనుభవాలు కూడా ఉన్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తుతో ప్రియులారా మన శ్రమలు పొందినప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మహిమ. అంటే మహిమలో మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. మహిమ యేసుక్రీస్తుతో పాటు బ్రతుకుతున్నప్పుడు లేదంటే సువార్త మీద యేసుక్రీస్తుని నమ్మినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఒక విషయం ఏంటంటే మహిమ అన్నమాట. మనం పాట పాడినప్పుడు పాట పాడాం, మహిమ గురించి పాడాం, తేజస్ గురించి మనం పాడాం, గ్లోరీ
అంటే మహిమ. ఇప్పుడు మహిమ సువార్త మీరు రక్షణ పొందిన ఆ రోజే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చినప్పుడు, మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమ మనలోనికి వచ్చేస్తాం అనమాట. ఇప్పుడు మన దేవుడు మహిమ పూర్ణుడు అనమాట. సంపూర్ణ మహిమ పూర్ణుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. 100% గ్లోరీతో నింపబడిన వ్యక్తి అనమాట మన దేవుడు ప్రభు. ఇప్పుడు ఆ మహిమ ప్రియుల దేవుడు మనకు రక్షణ పొందినప్పుడు మనకు అనుగ్రహించామన్నమాట. మన ఆత్మలో మహిమ ఉంది, మన ఆత్మలో మహిమ ఉంది. కానీ దేవుని బిడ్డలుగా ప్రియులారా మనకు దేవుడు ఇచ్చిన గొప్పతనం ఏంటిదంటే, మహిమలో మనం పరిశుద్ధాత్మతో కలిసి పరిశుద్ధాత్మ స్వరం, యేసయ్య స్వరం విని మన అనుదినం బ్రతుకుతున్నప్పుడు ఆ గ్లోరీలో మనం అనుదినం ఎదవచ్చు అనమాట, ఇంక్రీస్ అవ్వచ్చు అనమాట. కాబట్టి మీరు ఎంతమంది మహిమలో ఎదుగుతున్నాము? ఇప్పుడు మహిమలో ఎదగడం చాలా గొప్పది అనమాట. మహిమలో ఎదగడం మాత్రం కాదు, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తుతో శ్రమ అనుభవించుకొని ప్రియులార మనం బ్రతుకుతున్నప్పుడు, అంటే యేసుక్రీస్తును వెంబడించినప్పుడు అందరూ ప్రియులార మనల్ని నచ్చలేదనమాట. యేసుక్రీస్తు కొరకు మనం గట్టిగా నిలబడినప్పుడు ఇవాళ మన ఇంటిలో ఉన్న వారు కొందరు మనకు ఎదురే కొన్నిసార్లు నిలబడతారు. నా జీవితంలో అలాగే జరిగింది. కాబట్టి మీ జీవితంలో ఎలాగున్నారు? కాబట్టి ప్రియులారా అది ఇంటిలో ఉన్న మనం సొంత ఇంటిలో ఉన్న వారు కావచ్చు, లేదంటే చుట్టాలు కావచ్చు, లేదంటే స్నేహితులు కావచ్చు, లేదంటే పొరుగులు కావచ్చు, చాలా మంది యేసుక్రీస్తు ప్రేమ తెలియలేని వారు. యేసుక్రీస్తు అంటే తెలియలేని వారు, యేసుక్రీస్తు అంటే ఎంత గొప్ప దేవుడని తెలియలేని వారు, యేసయ్య ప్రేమ తెలియలేని వారు, యేసయ్య పరిశుద్ధ, యేసయ్య శక్తి తెలియలేని వారు ప్రియులారా మనకు వ్యతిరేకంగా నిలబడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అది ప్రియులారా మనకు కొన్ని శ్రమలు అనుభవించడం అవుతాయన్నమాట. కాబట్టి శ్రమ అయినను బాధ అయినను, కాబట్టి మీరు అనుభవంలో మీరు వెళుతున్నారేమో శ్రమ, కొన్ని యేసుక్రీస్తు కొరకు గట్టిగా మీరు నిలబడుతున్నారు. కాబట్టి కొన్ని శ్రమ అనుభవం, కొన్ని నిందలు, కొన్ని అపమానాలు, కొన్ని ఆశీర్వాదాలు మీరు అనుభవించకుండా కొందరు అడ్డుపడుతున్నారు యేసుక్రీస్తు కొరకు నిలబడుతుంది. కాబట్టి కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తుడు నమ్మిన మనకు తండ్రి దేవుడు గొప్ప ఆశీర్వాదం ఆల్రెడీ ఇచ్చేసామన్నమాట. ఇంకా ఇస్తామని కాదు, ఆల్రెడీ ఇచ్చేసాం గొప్ప ఆశీర్వాదం. గొప్ప ఆశీర్వాదం ఏంటిది? ఒక మాటలో చెప్పాలంటే అది క్రీస్తు అనమాట, యేసుక్రీస్తు అనమాట. మన దేవుడైన యేసుక్రీస్తువును తండ్రి దేవుడు తన ఓన్ లేదంటే సొంత కుమారుని మనకు వరకు ఇచ్చేస్తామన్నమాట, అంతే. కాబట్టి ఆ యేసుక్రీస్తువును ప్రియుల కలిగి మనం ఉన్నామంటే మనం ధనవంతులం అనమాట, అంతే. మనం గొప్ప వారం అనమాట. ఇప్పుడు లేదు మన పరిస్థితి మారింది అనమాట. లేదు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తువును కలిగి ఉండడమే చాలా గొప్పది. సోదరం కాబట్టి కొందరు మీరు ఈ భూ సంబంధమైన కొన్ని విషయాలు పొందలేదేమో, దాని గురించి మీరు బాధపడే అవసరం లేదు. కొందరు లేదు ఫైనాన్షియల్ గా ఎక్కువ స్థాయిలో లేదేమో, లేదంటే కొందరికి సొంత ఇల్లు లేదేమో, కొందరికి ఏమో పెళ్లి కాలేదేమో, లేదంటే పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టలేదేమో, లేదంటే పిల్లలు గొప్ప స్థాయిలో లేదేమో, అంటే రకరకాలు మనుషులు ఆశలు ఉంది. కాబట్టి ప్రియులారా ఆశలు తప్పకుండా దేవుని చిత్తానుసరంగా దేవుడు సమయంలో తెరుస్తాడు. కానీ ప్రియులారా మనం బాధపడవద్దు అనమాట. కాబట్టి మనం ఆనందించాలి. దేన్ని బట్టి ఆనందించాలి? తండ్రిని దేవుడు తన ప్రియ కుమార్ని నాకు ఇచ్చేసాము. తండ్రి అంటే యేసుక్రీస్తు కంటే ఇంకా గొప్పది ఏదీ లేదు ఈ భూమిలో కానీ పరలోకములో కానీ ఎక్కడ లేదు, మనకు దొరకలేదు. యేసుక్రీస్తు కంటే గొప్పదే లేదనమాట, నజరైన యేసుక్రీస్తు కంటే. ఇప్పుడు తండ్రిని దేవుడు సువార్త మీద రక్షణ పొందిన ఆ రోజే మనకు పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలోనికి వచ్చేసామన్నమాట. ఇప్పుడు క్రీస్తువును కలిగిన వారంగా ఉన్నాం. అందుకొరకు ప్రియులను మనం ఆనందించుకోవాలి, పరిశుద్ధాత్మలో ఆనందించుకోవాలి, థ్యాంక్స్ చెప్పాలి అనమాట. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడని అర్థం చేసుకొని కొలది మన ఆరాధనలు ఇంక్రీస్ అయిపోతాయి, సుధులు ఇంక్రీస్ అయిపోతాయి అనమాట. కాబట్టి మన జీవితం ఆరాధనగా మార్చబడాలి, శుద్ధిగా మార్చబడతాయి అనమాట. యేసుక్రీస్తువును మనకు గ్రహించిన కొలది తండ్రి దేవుడు యేసుక్రీస్తువును మనకు ఇచ్చిన యేసుక్రీస్తు గొప్పతనాలు మనకు గ్రహించిన కొలది ప్రార్థన, ఆరాధన, శుద్ధులు ఇంక్రీస్ అయిపోతాయి, తగ్గిపోలేదన్నమాట. మహిమలో కూడా మనం ఇంక్రీస్ అయిపోతాయి అనమాట. ఆశీర్వాదంలో కూడా ఇంక్రీస్ అయిపోతాయి అనమాట. జీవితంలో కూడా మనం ఇంక్రీస్ అయిపోతాయి. లేదు, అది దేవుడు కోరుతుంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుని మనం పరిశుద్ధాత్మ వలన అనుభవించినట్టు దేవుడు ప్రియుల కృప అనుభవించిన గాక స్తోత్రం. దేవుడు కృప మనకు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తుతో పాటు ప్రియులారా బ్రతికినప్పుడు కొన్ని శ్రమ అనుభవాలు ఉంది. కానీ ఆ శ్రమ ప్రియులారా మనం మేలు కొరకు అనమాట, కీడ కొరకు కాదు, మేలు కొరకు. మనకు ఏ మేలు జరుగుతుంది? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు
క్రిస్తుతో కూడా మహిమ పొందడు. కాబట్టి క్రిస్తు ప్రియులారా సంపూర్ణ మహిమలు ఉన్నామన్నమాట. ఇప్పుడు క్రిస్తువును వెంబడిస్తున్న యేసుక్రీస్తు పిలుపు పొందిన మనకు కూడా సంపూర్ణ మహిమ సజీవుడని దేవుడు తప్పకుండా ఇస్తాడు. మీరు ఎంతమంది నమ్ముతున్నారు? తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఆల్రెడీ మనకు మహిమ అనుగ్రహించును. కానీ మనం అనుదినం ప్రభుత్వ పరిశుద్ధాత్మతో కలిసి బ్రతన కొలది మహిమలో మన రోజు రోజుకు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఒకరోజు సంపూర్ణ మహిమలోనికి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మహిమలో మనం అనుదినం ఎదుగుతున్న గుంపు అనమాట. దేవుని బిడ్డలుగా మనం మహిమలు అనుదినం ఎదిగే గుంపుగా మనం ఉండాలి. కాబట్టి మహిమలో మనం ఎదుగుతున్న వారిగా ఉంటే దేవుని స్వరం తప్పకుండా వినే వారిగా మార్చబడతాయి. దేవుని అనుభవించిన వారిగా మార్చబడతాయి. అవసరాలు తీర్చబడే వారిగా మార్చబడతాయి అనమాట. కాబట్టి మన మహిమలో ఎదుగుతున్నప్పుడు మన అవసరాలు కూడా తీర్చబడతాయి, తప్పకుండా తీర్చబడతాయి. కాబట్టి క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో ప్రియులరా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. కాబట్టి మన ఎడల ప్రదేశం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఏం చూస్తున్నాను. ఇప్పుడు దేవుడు మనకు ఇవ్వబోతున్న మహిమతో మనం పోల్చినట్లయితే దాని గురించి అర్థం చేసుకొని ఉండే ఇప్పుడు మన జీవితంలో యేసుక్రీస్తు కొరకు మీరు నిలబడుతున్నారు కదా, కొన్ని నిందలు, అవమానాలు, ఇన్సల్ట్ మీరు అనుభవిస్తున్నారు. అది ఆ శ్రమలు ఎన్నదగినవి కావన్నమాట. దానికి అర్థం దేవుడు గొప్ప మహిమ, ఆ పూర్ణ మహిమ దేవుడు మనకి అనుగ్రహిస్తాడన్నమాట. ఆల్రెడీ మహిమ అనుగ్రహించను, మహిమలో ఇంక్రీస్ అవుతాను అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుతున్నాం కదా, మహిమలో మనం ఇంక్రీస్ అవుతున్నాం. ఆ నిత్య మహిమ దేవుడు యేసునామములో మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుతున్నప్పుడు మనకు నష్టం లేదనమాట. మన మహిమలో అనుదినం ఇంక్రీస్ అవుతుంది. కానీ మహిమలో ఇంక్రీస్ అవడం దేవుని చిత్తం అనమాట. అలాగే మహిమలో ఇంక్రీస్, అలాగే ప్రియులారు మనం చూసినట్లయితే అలాగే మన నిత్య మహిమలు ఉండినట్టు దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి ప్రియులారు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తుని నమ్మినప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించినప్పుడు మన ఆత్మలో దేవుడు మనను నూతన సృష్టిగా మార్చామన్నమాట. న్యూ క్రియేషన్ ఏదంటే న్యూ పర్సన్ గా మన ఆత్మలో దేవుడు ప్రియులారా మార్చామన్నమాట. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ జన్మలో రాయబడింది. ఇంగ్లీష్ బైబుల్ ప్రియులారా చదువుతున్నా. 2వ జన్మలో ఇలాగ రాయబడింది, దానిలో 2వ భాగం. బట్ లెట్ గాడ్ ట్రాన్స్ఫార్మ్ యూ ఇంటూ ఏ న్యూ పర్సన్ బై చేంజింగ్ ద వే యూ థింక్. కాబట్టి దేవుడు ఏం చేశాడు, మన ఆత్మలో నూతన పరిచాము, నూతన సృష్టిగా మార్చాము. అలాగే మన ప్రాణం కూడా అంటే మన సోల్, మన మనస్సు, భావోదయ చిత్తం, మన ప్రాణం కూడా దేవుడు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవుడు పరిశుద్ధపరిచి ఒక న్యూ పర్సన్ గా అంటే మనను సంపూర్ణంగా దేవుడు నూతన పరుస్తాడనమాట. ఆత్మ మాత్రం కాదు, ప్రాణం కూడా దేవుడు నూతన పరుస్తాడనమాట. కాబట్టి ఇలాగ రాయబడింది, డు నాట్ కాపీ ద బిహేవియర్ అండ్ కస్టమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. కాబట్టి లోకంలో ఉన్న అలవాట్లు మనం నేర్చుకోవద్దనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం చెప్తున్నారో అది మనం ఫాలో చేసుకోవాలన్నమాట. లోకంలో ఉన్న చాలా అలవాట్లు ఉండవచ్చు, అది మనం ఫాలో చేసుకోవద్దని రాయబడింది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, లెట్ గాడ్ ట్రాన్స్ఫార్మ్ యూ ఇంటూ ఎ న్యూ పర్సన్. ఒక కొత్త వ్యక్తిగా దేవుడు మనను ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు, అంటే మారుస్తాడు అనమాట. మన పరిశుద్ధాత్మతో కలిసి అనుదినం బ్రతుకున్నప్పుడు ట్రాన్స్ఫార్మేషన్ మనలో జరుగుతుంది, అంటే మార్పు జరుగుతుంది అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి దేవుని వాక్యంతో మనం నింపబడుతున్న కొలది, వాక్యాలు ధ్యానిస్తున్న కొలది పరిశుద్ధాత్మ దేవుడు అనుదినం ఒక చేంజ్, మార్పు ప్రియుల మనలో తీసుకొని వస్తుంది అనమాట. కాబట్టి లెట్ గాడ్ ట్రాన్స్ఫార్మ్ యూ ఇంటూ ఎ న్యూ పర్సన్ ఎలాగని కూడా రాయబడింది, బై చేంజింగ్ ద వే యూ థింక్. అంటే మనం ఆలోచన విధానాలు దేవుడు మారుస్తాడు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన మైండ్ నూతన పరిస్థితున్న కొలది పాత అలవాటు నుండి దేవుడు విడిపిస్తాడు అనమాట. ఇలాగా ప్రియులారా మనం ప్రాణం అంతా కూడా దేవుడు చేంజ్ చేస్తానమాట. ఆ పనులు జరుగుతుంది అనమాట. అందువల్ల మనం మునుపటి కంటే గతకాలం కంటే మనకు చాలా చేంజ్ వచ్చింది. నాకైతే అదే నాకు ఫీల్ అవుతాను, అంటే స్తోత్రం, అంటే ఇంకా మారాలి, కానీ చాలా మట్టుకు చేంజ్ జరుగుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు చేంజింగ్ ప్రియులారా మనలో దేవుడు చేస్తున్న దేవునికి వందనాలు. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము, ఇంకా ప్రియులారా మనం చూసినైతే కాబట్టి మన ఆత్మలో దేవుడు ఆల్రెడీ నూతన పరిచయం అనమాట, నూతన సృష్టి మార్చాము, ప్రాణములో చేంజింగ్ జరుగుతున్నాయి. అలాగే ప్రియులారా క్రీస్తుతో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, క్రీస్తుతో కలిసి బ్రతుకుతున్నప్పుడు రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ ఒకసారి మనం చదువుదాము. రోమా రాసి
అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవునికి వందనాలు. కాబట్టి ప్రియులారా అంతేకాదు ప్రియులారా ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రము కొరకు అనగా మన దేహము ఒక విమోచన కొరకు పనిపెట్టు సోదర అంటే మన దేహము ఒక విమోచన కూడా ప్రియులారా దేవుడు చేస్తాడనమాట. అంటే దానికి అర్థం ఇంగ్లీష్ బైబుల్ ఇలాగా రాయబడింది, న్యూ బాడీ అంటే కొత్త శరీరం దేవుడు మనకు అనుగ్రహిస్తాడనమాట. కొత్త శరీరం మనకు అనుగ్రహిస్తాడంటే మహిమ శరీరం దేవుడు అనుగ్రహిస్తాడనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కంప్లీట్ మహిమ అనుభవంలోనికి ప్రియుల జీవం గల దేవుడు మనల్ని నడిపిస్తానమాట. 8వ అధ్యాయము 21వ అదే స్పష్టంగా రాయబడింది. ద క్రియేషన్ లుక్స్ ఫార్వర్డ్ టు ద డే when it will join God's children in glorious freedom from death and decay. ఇప్పుడు ప్రియులారా మన శరీరంలో ఉన్న ఇప్పుడు ప్రాబ్లం ఏంటిది? క్షయద అంటే క్షయం అవుతుంది అనమాట, డీకే జరుగుతుంది. అలాగే మరణం, మనం మెయిన్ మానవుల యొక్క సమస్య అనేది పాపం ద్వారా మరణం. అలాగే బాడీలో డీకే అంటే క్షయం అవుతుంది అనమాట బాడీ. దేనికి కూడా సొల్యూషన్ ప్రియులారా దేవుడు చేస్తాడనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసిన దేవుడు మనకు కొత్త శరీరం, మహిమా శరీరం దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహిస్తాడనమాట. మహిమా శరీరం దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే మన ఆత్మ, ప్రాణం, శరీరం ఈ 3 భాగాలు దేవుని యొక్క దృష్టిలో ఉన్నామన్నమాట. ఈ 3 భాగాలు దేవుడు కేర్ చేస్తాడని అర్థం చేసుకోవాలి. కాబట్టి మన కొన్నిసారి మనం అనిపిస్తేమో దేవుడు మన ఆత్మ మాత్రం రక్షణ అనుగ్రహించామో, నా ప్రాణ పరిస్థితి ఏమవుతాయి, నా శరీరం పరిస్థితి ఏమవుతాయి అని కొన్నిసారి మనకు ఆలోచన వస్తాయేమో. కాబట్టి దేవుడు ప్రియులారా సర్వజ్ఞాని, ఆదిమంతం అన్ని ఎరిగిన దేవుడు, మంచి దేవుడు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో మన ఆత్మలో దేవుడు మహిమ అనుగ్రహించును. అలాగే మన ప్రాణం కూడా అంటే మన మహిమలో వదిలినట్టు పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపిస్తున్నామంటే యేసుక్రీస్తు కృప చూపిస్తున్నాం. అది మాత్రం కాకుండా మనం పాట పాడినట్టు యేసుక్రీస్తు తిరిగిలేసి మహిమా శరీరంలో పరలోకానికి వెళ్ళేస్తామన్నమాట. మనకు ముందు వెళ్ళామన్నమాట. అలాగే ప్రియులారా యేసుక్రీస్తు చెప్పారు, నేను సత్యం జీవ మార్గం. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకానికి మహిమ అనుభవములు వెళ్ళాము. ఇప్పుడు మనల్ని కూడా అదే యేసుక్రీస్తు తిరిగి వేసి మహిమ అనుభవంలోనికి నడిపిస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా అందుకొరకు ప్రియుల గొప్ప మహిమ. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మహిమలో మనం రక్షణ పొందినప్పుడు మహిమ పొందాము. అలాగే మన పరిశుద్ధాత్మతో కలిసి యేసు రక్తం ద్వారా కడగబడి వాక్యం ద్వారా శుద్ధీకరణ పొందుకొని పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకబడు మహిమలో మనం ఇంగ్రీస్ అవుతున్నాం. అది మాత్రం కాకుండా ఇప్పుడు పరిశుద్ధాత్మ నమ్మకంగా బ్రతుకుతున్న వారు మహిమలో ఇంగ్రీస్ అవుతాయి. కాబట్టి వారు నిత్య మహిమలో నిత్యం మహిమా పూర్వుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నిత్యం బ్రతుకుతాయి. అది దేవుని చిత్తం, నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని యొక్క చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే నిత్య రాజ్యం కొరకు, లేదంటే శాశ్వత రాజ్యం కొరకు, లేదంటే పరలోకం కొరకు, లేదంటే ప్రభు యేసుక్రీస్తు రాకడ కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్న సమయం అనమాట. ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన జీవితం అనమాట. హల్లెలూయా. కాబట్టి అది ప్రియులారా మనం చూసినట్లయితే కొద్ది కాలమే. ఒకవేళ మీరు 70 కానీ 120 సంవత్సరం బ్రతికినా కానీ నిత్యత్వం ఇటర్నిటీతో పోల్చుకొని ఉండే అది చాలా తక్కువ సమయం అనమాట, చాలా తక్కువ సమయం. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఒక్కొక్క రోజు గడిచిపోతున్న కొలది మనం దానికి దగ్గర అవుతున్నాయి అనమాట. సంపూర్ణ మహిమ అనుభవంలోనికి మన దగ్గర అవుతున్నాయి. అది మన ప్రాసెస్ లేదంటే ఆ పనులు మనలో జరుగుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి అది దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఇప్పుడు మనం బ్రతుకున్న ఈ దేశం కంటే పరలోకం లేదంటే నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యం ఇంకా శ్రేష్టమైనదని పరిశుద్ధ గ్రంథం మనకు నడిపిస్తుంది. లేదు అక్కడేమో పాపం లేదు, అక్కడ సాతాన్ లేదు, అంటే అక్కడే నిత్యం ఆనందం, నిత్య సమాధానం, నిత్యం యేసుక్రీస్తు పరిపాలనలు, నిత్యం యేసుక్రీస్తు బ్రతుకుతాడనమాట. కాబట్టి ఇప్పుడు సువార్తను రక్షణ పొందిన మనం పరిశుద్ధాత్మతో కలిసి యేసుక్రీస్తుతో ఉన్న బ్రతుకు మనం ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. ఆల్రెడీ ప్రారంభించబడామన్నమాట. పరిశుద్ధాత్మతో కలిసి యేసుక్రీస్తుతో కలిసి ఉన్న బ్రతుకు రక్షణ పొందిన రోజు నుండి ప్రియులారా ప్రారంభించబడాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూసినైతే మన ఈ బ్రతుకులో ప్రియులారా మనం చూసినైతే మన దేవుడు
మనకు ఎల్లప్పుడూ మన పక్షంగా ఉన్నామన్నమాట. మన పక్షంగా ఉన్నాం. మన మహిమ పొందే విషయంలో గాని, పరిశుద్ధలో గాని, జ్ఞానములో గాని ప్రియులారా మనం ఎదైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు అంటగా ఉన్నామన్నమాట. మన పాట పడే మత యేసుక్రీస్తు మన అంటగా. కాబట్టి ప్రియులారా మన దేవుడు మనకు అంటగా ఉన్నామన్నమాట. ఆ వదనం ఒక్కసారి ప్రియులారా మనం ఒకసారి మనం చదువుదాం. ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు హల్లెలూయా ప్రియులారా మనం అండగా ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థన చేసే విషయంలో కూడా ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలా సహాయపడుతుంది. 26వ వదనం ప్రియులారా రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వదనం చదువుదాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆమేన్ ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మన ప్రార్థన చేయడానికి కూడా మనకు సహాయం చేస్తానన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనం ప్రార్థన చేయడానికి కూడా సహాయం చేస్తానన్నమాట. అటువలే ఆత్మ చూడండి, అది హోలీ స్పిరిట్ అనమాట. అటువలే ఆత్మ మన బలహీనతను చూచి, మనకు బలహీనత ఉంది అంటే మన ప్రార్థన అందు కూడా ఈ లోకానుసరమైన ప్రార్థన మనం ఎక్కువ చేస్తాం. అది హల్లెలూయా. కాబట్టి అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. కాబట్టి హోలీ స్పిరిట్ ప్రియులారా ఈ ఆత్మీయ జీవితంలో తప్పకుండా మనకు సహాయం చేస్తున్నాడు అనమాట. 24 అవర్స్ అంటే ఎల్లప్పుడూ అనమాట, ఎల్లప్పుడూ. కాబట్టి ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలేనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని ములుగులతో. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎల్లప్పుడూ ప్రియులారా సహాయం చేస్తాడు. ప్రార్థన చేయడానికి ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆత్మదానే మన పశ్చిముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆత్మదానే మన పశ్చిముగా చూడండి, మన పశ్చిమంగా ఉన్నామన్నమాట. హోలీ స్పిరిట్ అంటే యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన దేవునికి ఆత్మ అనమాట. యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేపిన అదే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనల్ని కూడా ప్రియులారా మహిమలో ఏదైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా ప్రియులారా చాలా లోతుగా మన ప్రాణంలో పని చేస్తాను అనమాట. ఆత్మలో ఆల్రెడీ వచ్చేస్తామన్నమాట. ఆత్మలో ఆల్రెడీ వచ్చి మహిమ తీసుకొని వచ్చాము. ఇంకా ప్రాణం కూడా సంపూర్ణ మహిమలో ఏదైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా లోతుగా పని చేస్తున్నాం. కాబట్టి మనం సహకరించుకోవాలి, పరిశుద్ధాత్మతో ప్రియులారా సహకరించుకోవాలి. అలాగే ప్రియులారా మనం చూస్తున్నట్టే ఈ ప్రయాణంలో ప్రియులారా యేసుక్రీస్తు కూడా మనకు అండగా ప్రియులారా నిలబడినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు కూడా ప్రియులారా మన పక్షంగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు 31 వదనంలో ఆ వదనం ప్రియులారా రాయబడింది. 31 వదనం చదువుదామా? 31 వదనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఆమేన్. చూడండి, ఇట్లుండగా ఏమందుము అంటే హోలీ స్పిరిట్ మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు, మనకు అన్నట్టు సహాయం చేస్తున్నాడు అనమాట. హెల్ప్ చేస్తాను ప్రార్థనలు కానీ, ఆరాధనలు కానీ, వాక్య పరిచయలు కానీ, సువార్త పరిచయలు కానీ, పరిశోధన బ్రతకడానికి కానీ, క్షమించడానికి కానీ, ఇద్దరిలో దీవించడానికి కానీ, మేలు చేయడానికి కానీ, జీవితం బ్రతకడానికి కానీ అన్నిటిలో హోలీ స్పిరిట్ మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఇట్లుండగా ఏమందుము, దేవుడు ప్రియులారా మన పశ్చిమనుండగా, దేవుడు మన పశ్చిమ అంటే ప్రియులారా మనం అనుకోవద్దు కొంచెం దూరంగా నిలబడి పశ్చిమంగా నిలబడుతున్నానే కాదు, దేవుడు వచ్చి నివాసం చేసుకొని పశ్చిమంగా ఉన్నామన్నమాట, నిలబడుతున్నమాట. పరిశుద్ధాత్మ వలన మహిమ నిరేసిన క్రీస్తు అంటే యేసుక్రీస్తు, అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనల్ని నివాసం చేస్తానన్నమాట. ఎందుకంటే నా కుమారుడు, నా కుమార్తె, నాకు చోటిచ్చిన నా కుమార్తె తప్పకుండా నా అలాగే సంపూర్ణ మహిమ పొందాలి. అంతే, నా అలాగే మార్చబడాలి. క్రీస్తు యొక్క సారూప్యములో సంపూర్ణంగా మనం మార్చబడాలి. టోటల్ 100% మనం మార్చబడాలి. ఉద్దేశంతో ప్రియులారా దానికి పరిష్కారంగా, దానికి జవాబుగా దేవుడే దిగి వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు అనమాట. అలా దేవుడే దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన దేవుడే వచ్చి మనలో నివాసం చేసి తన పనులు ప్రియులారా చేస్తున్నాడు అనమాట. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నామన్నమాట. ఇప్పుడు దేశం మనం బాధపడవద్దు. కొందరు మనుషులు కొన్నిసారి మనం మర్చిపోయినప్పుడు, మన జ్ఞాపకం చేయలేనప్పుడు, కొందరు మనుషులు మనకు సాతాను ఒక మాటలను బట్టి కోపం వచ్చి, పగ వచ్చి, చేదు వచ్చి మనకు సహాయం చేయలేనప్పుడు దయచేసి సాతాను ఒక అబద్ధాలు విని కొందరు మనకు సహాయం చేయలేని పరిస్థితుల్లో ప్రియులారా దేశం బాధపడవద్దు. మనల్ని పిలిచిన దేవుడు తప్పకుండా మనకు సహాయం చేశాడు. సజీవుడైన ప్రభువుని యేసుక్రీస్తు మనకు సహాయం చేశాడు.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు త్రియేక దేవుని యొక్క సహాయం ప్రియులారా మనకు చాలు. ఇప్పుడు త్రియేక దేవుడు సహాయం చేస్తాడంటే మనకు డైరెక్ట్ సహాయం చేస్తాడు. అది మాత్రం కాకుండా దేవుని చిత్తమున్న ఏ వ్యక్తినైనా సరే నాకు మీకు మేలు కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సజీవుడిని యేసుక్రీస్తు వాడతాడనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే మన భూమిలో మనం చూసినట్లయితే ఒక్కరు కానీ 10 మంది కాదు, చాలా దాదాపు ఇప్పుడు లెక్కలో మనం చూసినట్లయితే 800 కంటే ఎక్కువ కోళ్ళు ప్రజలు ఉన్నట్టు లెక్కలు చెప్తుంది. ఇప్పుడు దానిలో ఎవరినైనా సరే దేవుని చిత్తానుసారంగా దేవుడు వాడతారు. మనుషులు మాత్రం కాదు, ఏ పరిస్థితి అయినా సరే దేవుడు మనకు అనుకూలంగా దేవుని చిత్తానుసారంగా దేవుడు వాడడానికి దేవునికి సాధ్యం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడైతే మన పక్షంగా ఉన్నా కాబట్టి ప్రియులారా మనం భయపడవద్దు, మన నిరాశతో ఉండవలసిన లేదు, బాధతో ఉండవలసిన లేదు. ఇది మనం నమ్మాలి అనమాట. కాబట్టి ప్రియులారా దేవుడు, ఈ గొప్ప దేవుడు ప్రియులారా మన పక్షంగా ఉన్నా కాబట్టి అది మాత్రం కాకుండా మన కొరకు ప్రార్థన కూడా ప్రభువు చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ప్రియులారా కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబావువాడెవడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, గట్కమైనను మనను ఎడబావున. ఇప్పుడు ఇలాంటి ఏ పరిస్థితి అయినా సరే ప్రియులారా దేవుని యొక్క ప్రేమ నుండి మనను విడదీయలేదన్నమాట, దూరం చేయలేదు. ఎందుకంటే క్రీస్తు మనం కలిసి ఉన్నామన్నమాట, మన ఏకంగా ఉన్నామన్నమాట, క్రీస్తులో మనం లీనమైపోయామన్నమాట, క్రీస్తు మనలో ఉన్నామన్నమాట, మన ఇద్దరు కలిసి బ్రతుకుతున్నాం అన్నమాట, మన పరిశుద్ధాత్మతో కలిసి క్రీస్తుతో కలిసి ప్రియులారా మనం ముందుకు వెళుతున్నాం. ఇప్పుడు క్రీస్తు ప్రియులారా మనం గమ్యంలో చేరినట్టు పరిశుద్ధాత్మ దేవుడు లేదంటే క్రీస్తు తప్పకుండా సహాయం చేస్తాడు, కృప చూపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం బాధపడవద్దు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనం నేర్పిస్తున్నాము, ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో మామూలు జయం కాదు అత్యధిక విజయం పొందుతున్నాము. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం అత్యధిక విజయం పొందే వారంగా తప్పకుండా దేవుడు కృప చూపిస్తాడు. ఎందుకంటే జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనల్ని బ్రతుకుతున్నాం అనమాట. ఇప్పుడు జయించిన దేవుడు మీరు ఆధారపడిన వ్యక్తిగా మీరు ఉంటే మీరు ఓటం లేదనమాట, ఓడిపోలేదు. పాప నియమం కానీ మరణ నియమం కానీ ఏ నియమాలు తీసుకొని వచ్చినా ఓడిపోలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు, క్రీస్తు యేసు బైబిల్లో రాయబడింది, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మక నియమం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం దేవుని చిత్తానుసారంగా బ్రతికినట్టు దేవుడు కృప చూపిస్తాడు, పరిశుద్ధంగా బ్రతికినట్టు దేవుడు కృప చూపిస్తాడు, ఇద్దరులతో క్షమించినట్టు దేవుడు కృప చూపిస్తాడు, ఇద్దరులను దీవించినట్టు కృప చూపిస్తాడు. ఆరోగ్యవంతులుగా బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును సమాధి నుండి తెలియలేపిన దేవుని ఆత్మ మనం నమ్మిన వారిగా ఉంటే, యేసుక్రీస్తును నమ్మిన వారిగా ఉంటే తప్పకుండా దేవుడు బలపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బలపరిచి జయంతో అత్యధిక విజయంతో ప్రతిరోజు దేవుడు నడిపిస్తాడు. లేదు కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్న మీరు తప్పకుండా అత్యధిక విజయం యేసునామములో అన్నదిని అనుభవించుకొని యేసునామములో బ్రతికినాక. కాబట్టి ఎక్కడైతే మీరు ఓడిపోయినట్టు అలాంటి కొన్ని ఫీలింగ్స్ ఉన్నారేమో దానిలో అంతా కూడా దేవుడు జయం అనుగ్రహించినాక. హల్లెలూయా. ఇప్పుడు అన్ని ఏరియాలో దేవుడు విడిపిస్తాడనమాట, భయం కానీ, దుఃఖం కానీ, నిరాశ కానీ, బాధ కానీ, దారిద్ర్యం కానీ, శాపాలు కానీ, ఈవిల్ స్పిరిట్ ద్వారా నిబంధన కానీ అన్నిటిలో దేవుడు విడుదల దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడు కోరుతుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినట్టు మన ఈ బాడీ, మన ఆత్మ ప్రాణ శరీరం దేవునికి ఇచ్చేసుకోవాలి, అంతే, దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకు సమర్పించాలి? యేసుక్రీస్తు మన కొరకు సెలవులో ప్రాణం పెట్టిన కాబట్టి, అన్ని చేస్తుంది కాబట్టి ఆ దేవుడు పరిశుద్ధాత్మ వల్ల తిరిగి లేచి తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ వలన సువార్త రక్షణ పొందిన మనలో వచ్చి నివాసం చేసి ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నాయి. కాబట్టి మనం ఇవ్వడమే మంచిది. హల్లెలూయా. మనల్ని పూర్తి ఇవ్వడం మంచిది. పూర్తి మనం ఇచ్చినప్పుడు దేవుడు ఆ పనులు కంప్లీట్ చేస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేస్తాడు, కాబట్టి మనం ఇవ్వాలి. కాబట్టి మనం ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మన జీవితం అత్యధిక విజయంగా మార్చబడుతుంది, మన దూరం వెళ్ళి ఫలించే వారికి మార్చబడతాయి. పరిశుద్ధాత్మ ఫలం మన ఆత్మ నుండి బయటకు తప్పకుండా రిలీజ్ అవుతాయి. దేవుని శక్తి మన ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి. జీవదలందరూ మన ఆత్మ నుండి రోజు ఇంక్రీస్ అయిపోతాయి అనమాట. రోజుకు యేసునామములో జీవదలందరూ మన ఆత్మ నుండి అధికంగా ప్రవహించినప్పుడు మీరు తప్పకుండా ఆశీర్వాదాలు కూడా ఇంక్రీస్ అయిపోతాయి. మీరు ఫైనాన్షియల్ ఏరియా కూడా యేసునామములో ఇంక్రీస్ అయిపోతాయి. పరిశుద్ధాత్మలు అధికంగా మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు మీరు దరిద్రుడుగా ఉండలేదన్నమాట, అప్పు తీసుకునే వ్యక్తి ఉండలేదన్నమాట, మీరు ఇచ్చేవారే మార్చబడదు. ఎందుకంటే అంతే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే ఆశీర్వాదం అదే అనమాట. అది ప్రవహించినప్పుడు పనులు జరుగుతాయి, తప్పకుండా పనులు జరుగుతాయి. పరిశుద్ధాత్మలు మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు ప్రియుల పనులు జరుగుతాయి. 10 సంవత్సరం కానీ, 20 సంవత్సరం కానీ, 50 సంవత్సరం కానీ ప్రియులారా ఉన్న బంధకాలైనా సరే
పని జరగలేని విషయాలని సరే పని జరుగుతాయి అనమాట యేసునామలో. అలాగే ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడును ఆపడానికి ఎవరికి వీల్లేదనమాట. పునరుద్ధరణ యేసుక్రీస్తు యొక్క పనిను ఆపడానికి ఏ మనుషులకు ఎవరికి వీల్లేదు, ఏ సాతానికి వీల్లేదు, ఎవరికి వీల్లేదనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అలాగున్న గొప్ప దేవుని పరిశుద్ధాత్మ వలన మనం కలిగి ఉన్నాము. అలాగున్న గొప్ప దేవుని మనం పరిశుద్ధాత్మ వలన కలిగి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఇలా మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం. అత్యధిక విజయం మనలో మన అనుదినం బ్రతినట్టు దేవుడు మనకు అందరికీ అధికంగా కృప యేసునామలో దేవుడు అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభావ మీ గొప్ప ప్రణాళిక బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. అవును దేవా, మీ కొరకు నిలబడడం మాకు ఇచ్చిన గొప్ప ధన్యత ఎస్ఏ మీతో కలిసి బ్రతకడం దేవా మాకు ఇచ్చిన గొప్ప ధన్యాన్ని బట్టి స్తుతిస్తున్నాము. ప్రభు మీరు పరిశుద్ధాత్మను మాలో వచ్చి మాతో పాటు నివాసిస్తున్న మీ ప్రేమ దేన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని మీరు ఎన్నుకున్నట్టు వందనాలు, పిలిచినట్టు వందనాలు, చూస్తున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. మీ రక్తాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మీ రక్తం ద్వారా మా పాపాలంతా క్షమించి నిధి మందులో పరిశుద్ధులుగా మార్చినట్టు వందనాలు. అలాగే ప్రభు మీరు తండ్రి పాపం ద్వారా కోల్పోయిన మహిమ తిరిగి యేసుక్రీస్తు ద్వారా తిరిగి మాకు అనుగ్రహించినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి అనుదిన మహిమలు ఎదిగే వారికి ఉండినట్టు మాకు అందరికీ పోలీసుపరి మా యేసే మీరు సహాయం చేస్తున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ఇంకా కూడా దేవా దేశమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా ఈ మీటింగ్ లో పాల్గొందని అందరం ప్రతిరోజు మహిమలు యేసుని ఇంకరిస్తూ ఉన్నా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి మహిమ ఇస్తున్న నుండి వారి అవసరాలు కూడా యేసులో తెరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే దేవా స్తోత్రం తండ్రి దేవా సంపూర్ణ మహిమ అనుభవంలోనికి మీరు నడిపిస్తున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే మీరు అక్కడ మేమందరినీ ఎత్తపడిన గుంబెలో అంటే కృపదేవా దేశమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాము. దేవా మహిమ శరీరం ప్రభావ మీరు త్వరగా మాకు ఇవ్వవుతున్నట్టు కూడా ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే దేవా నిత్యం ఆమె హల్లెలూయా దేవా మిమ్మల్ని ఆరాధన చేసినట్టు నిత్య రాజ్యములు మేము ఉండినట్టు శాశ్వత రాజ్యంలో నిత్యం ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని యేసయ్య సిద్ధపరుస్తున్నట్టు మేము స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి మీ చిత్తమైన తండ్రి మా రాష్ట్రం దేశంలో ఉన్న దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా దేవా మీరు తండ్రి మహిమలోనికి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ప్రేమలోనికి ప్రతి ఒక్కరి ప్రేమ గ్రహించినట్టు దేవుని యొక్క ఆమె ప్రణాళిక అందరూ గ్రహించినట్టు దేవా సంఘ బిడ్డలుగా తండ్రి మమ్మల్ని కూడా అభిషేకించి బలంగా దేవా సువార్త పడడంలో బలంగా తండ్రి మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు దేవా మహిమ అందుకొని నిత్య మహిమ పొందే అనుభవంలోనికి దేవా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీరు అండగా నిలబడి మాకు సహాయం చేస్తున్నట్టు వందనాలు. యేసయ్య మీరు మాకు అండగా నిలబడి మా పక్షంగా నిలబడి సహాయం చేస్తున్నట్టు వందనాలు తండ్రి. ఇప్పుడు దాకా మాకు అనుగ్రహించిన జయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎవరైనా ఓడిపోయిన సారి ఉండే వారందరికీ దేవా మీరు జయంతో జయంలోనికి నడిపించుకుంటుంది అత్యధిగా విజయం అనుభవించుకుని అనదిన ప్రదే దేవా మీ క్రిస్తునందు జీవితం పరిశుద్ధాత్మతో కలిసి జీవితం అందరికీ దేవా దేశమని ప్రత్యేకమైన ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మీ రక్తం కింద మమ్మల్ని అభిస్తున్నాము. మహిమగంధ మీకే అభిస్తున్నాము. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.